సిద్ధవటం మండలం మాచుపల్లి గ్రామంలో అంగన్వాడీ భవనం వద్ద పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలపై తక్షణమే స్పందించి వారికి ఇచ్చిన హామీ నెరవేర్చాలని గత 10 రోజులుగా అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు పౌష్టికాహారం అందటం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ సెంటర్లకు ఉన్న తాళాలు పగలగొట్టారు, కానీ ఇక్కడ సిబ్బంది ఎవరూ లేరని, పౌష్టికాహారం కూడా అందించడం లేదని అంగన్వాడీ సెంటర్ వద్ద పిల్లల తల్లులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కారం చేసి యథాతథంగా అంగన్వాడీ కేంద్రాలు అమలు చేయాలని తెలియజేశారు. గత 10 రోజులుగా స్కూల్ చేస్తున్నారు సార్. ఆన్ చేయమని చెప్పారంట, వాళ్ళు అయినా కూడా ఆన్ చేయలేదు. ఏ ఫుడ్ లేదు మాకు. సచివాలయం వాళ్ళు వచ్చి కీస్ పలగొట్టి ఇట్లా ఆ రోజు ఒకరోజు చేశారు, కానీ ఏ ఫుడ్ అయితే మాకేం అందలేదు. పిల్లలు చాలా ఇబ్బందిగా ఇలా ఉన్నారు. స్కూల్ లేక 10 రోజుల నుంచి మాకు ఏవీ లేవు. 10 రోజుల నుంచి ఈ స్కూల్ తరపు నుంచి అయితే ప్రభుత్వం నుంచి ఏది రాలేదు. మాకు తొందరగా ఈ స్కూల్ ఓపెన్ చేసి మా పిల్లల్ని స్కూల్కి పంపించేటట్లుగా కోరుతున్నాం సార్. 10 డేస్గా స్కూల్ ఓపెన్ లేదు. పిల్లలతో చాలా ఇబ్బంది ఉంది. వాళ్ళు ఫుడ్ సరిగా ఏం లేదు. సచివాలయం వాళ్ళు వచ్చి కీస్ పగలగొట్టినారు, కానీ వాళ్ళేం ఫుడ్ అదంతా ఏం అందించడం లేదు. లేబర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పనులకు వెళ్తే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతారు. పిల్లలకి ఫుడ్ అందడంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. పేరెంట్స్ స్కూల్లో లేదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు పనులకు వెళ్ళాలా, పిల్లల్ని ఇంటి దగ్గర చూసుకోవాలా అని. కాబట్టి ప్రభుత్వం కొంచెం త్వరగా ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిస్తే బాగుంటుందని